హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్ వరల్డ్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకైతే తీసుకొచ్చానండి. మిడిల్ క్లాస్ అబ్బాయిల జీవితం అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఎందుకు? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు. చాలా మంది జీవితాల్లో జరిగే నిజం. చిన్నప్పుడు పెద్ద పెద్ద కలలను కంటారు. కానీ పెద్దయిన తర్వాత వాటిని చిన్న చిన్న అవసరాలకే అమ్మేస్తూ ఉంటారు. ఇది మిడిల్ క్లాస్ అబ్బాయిల కథ. దీనికి గల ఒక 5 కారణాలు చెప్తాను, వినండి. నెంబర్ 1, బాధ్యతలు. ఇది మిడిల్ క్లాస్ అబ్బాయిలకు అలాగే కలలకు మధ్యలో ఒక గోడ లాంటిది. ఇంటి ఖర్చులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, బాధ్యతలు, అలాగే అమ్మా నాన్న అవసరాలు, ఇంటి కుటుంబ అవసరాలు, ఇవన్నీ కూడా తన కలల్ని తర్వాత చేద్దాంలే అని అనుకోనేలా చేస్తాయి. అలా మిగిలిన వారి కోసం తన బాధ్యతలను కలలను కూడా పక్కన పెట్టేస్తూ ఉంటాడు ఈ మిడిల్ క్లాస్ బాయ్. రెండవది, డబ్బు భయం. డబ్బు రిస్క్. బిజినెస్ చేయాలి అనుకుంటాడు. క్రియేటివ్ గా ఆలోచించి ఏదైనా కొత్త నిర్ణయాన్ని తీసుకోవాలని చూస్తాడు. కానీ ఇంతలోనే ఒక ప్రశ్న, పొరపాటున ఫెయిల్ అయితే ఇంట్లో పరిస్థితి ఏంటి? ఆ డబ్బు ఎలా సంపాదించాలి? కుటుంబం ఏమైపోతుంది? ఈ ఆలోచనలన్నీ తనను డబ్బు పెట్టుబడి పెట్టనివ్వకుండా ముందుకు వెళ్లేలా చేయలేదు. మిడిల్ క్లాస్ అబ్బాయిలకి ఫెయిల్యూర్ అనేది ఒక ఆప్షన్ కాదు, అది ఒక్కటే దారి, ఒకటే జీవితం, ఒక్కటే దారి అన్నట్టుగా. కాబట్టి మిడిల్ క్లాస్ అబ్బాయిలు దేని మీద డబ్బు పెట్టాలన్నా కూడా ఈ భయం అనేది వాళ్ళని అడ్డుకుంటుంది. ఇక నెంబర్ 3, సమాజంలో మాటలు లోపల చంపేస్తూ ఉంటాయి. ఏం చేయాలన్నా ఇది నీకు సెట్ కాదు, ఇది నీకెందుకురా, ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఒక్కరూ ఉండరు. ఏదైనా పర్మనెంట్ జాబ్ చూసుకో, నీకెందుకు బిజినెస్, ఇలా మాటలతోనే ప్రతి దానికి అడ్డుపడిపోతూ ఉంటారు. అబ్బాయివిరా, చాలా బాధ్యతగా ఉండాలి, ఇలా చేస్తే ఎలా, మీ కుటుంబం ఏమవుతుంది అని చెప్పి ఇంకొంచెం నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఇలా వాళ్ళ మాటలు వీళ్ల మాటలు వినాల్సి వస్తుంది. ఎందుకంటే చేతిలో డబ్బులు ఎక్కువగా ఉండవు కాబట్టి అందరి మాటలు వినాల్సి వస్తుంది. ఎవరి మాట వినకపోయినా ఏది జరిగినా కూడా రేపు ఏమంటారో అన్న భయంతో ముందు నుంచి కూడా లోపలే కుమిలిపోతూ కుళ్ళిపోతూ ఏమీ సాధించలేక ఊహల్లో ఎక్కడో ఉండి కానీ ఏది సాధించలేక ఎంతో నలిగిపోతూ ఉంటాడు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. చివరకు వాళ్ళ మాట వీళ్ల మాట మాత్రమే వినిపిస్తుంది. ఇక తన మాట వినిపించటం ఆగిపోతుంది. ఇంకా నెంబర్ 4, టైం లేదు, ఎనర్జీ కూడా లేదు. ఉదయం అంతా జాబు, సాయంత్రంకి వచ్చేసరికి అలసట, ఇక మిగిలిన టైంలో రెస్ట్. కలల కోసం కావాల్సిన టైం కానీ ఎనర్జీ కానీ ఒక మోటివేషన్ కానీ 4 మంచి మాటలు కానీ వెనక నుంచి ఒక సపోర్ట్ కానీ ఏది కూడా మిడిల్ క్లాస్ అబ్బాయికి ఉండదు. ఇవన్నీ ఒకరి కింద పని చేయటంలోనే మొత్తం ఖాళీపోతాయి. ఇంకా నెంబర్ 5, ఎమోషనల్ గా సపోర్ట్ లేకపోవడం. మిడిల్ క్లాస్ అబ్బాయిలు కలలను సాధించలేక ఏదైనా కష్టం వచ్చిందని పొరపాటును ఏడ్చారనుకోండి, ఇక చాతగాని వాళ్ళ చూస్తారు. ఎందుకురా ఏడుస్తావు, పనికి మాలనోడా, చాతగానోడా అని మాట్లాడుతూ ఉంటారు. ఏడిస్తే బలహీనుడు అంటారు. ఏదైనా కారణం చెప్తే మాయ మాటలు చెప్తున్నాడు అంటారు. తప్పించుకోవటానికి నాటకాలు ఆడుతున్నారు అంటారు. అందుకే బయటికి చెప్పినా ఎవరో నమ్మరు, పైగా మమ్మల్ని అంటారని చెప్పి లోపల కుళ్ళిపోయి వాళ్ళ ఆశలను కోరికలను మొత్తాన్ని కూడా లోపలే అణుచుకొని వాళ్ళ జీవితాన్ని అక్కడితో ఆపేసుకుంటారు. లోపల నలిగిపోతూ ఉంటారు. చివరకు అన్ని గడిచిపోయిన తర్వాత ఒకరోజు అర్థమవుతుంది, కానీ అన్నింటికీ ఆలస్యం అయిపోతుంది. జీవితంలో సగం రోజులు అయిపోయిన తర్వాత ఎప్పటికో ఒక ఊహొస్తుంది. నేను నా జీవితంలో నా కోసం ఏం చేశాను, అసలు నాకంటూ నేనేం చేసుకోలేదా, నన్ను నేను ఇంత హింసించుకున్నానా, నన్ను నేను ఇన్ని కోల్పోయానా అని అప్పటికి అర్థమవుతుంది. కానీ నీకు అర్థమయ్యే టైంకి వయసు అయిపోతుంది, బాధ్యతలు మీదుంటాయి, భయం అనేది నీ చుట్టుముట్టు ఉంటుంది. ఇవన్నీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని వెంటాడుతూనే ఉంటాయి. కానీ నిజానికి ఒక్క మాట ఉంది, మిడిల్ క్లాస్ అబ్బాయి తలుచుకుంటే దేన్నైనా సాధించగలడు. తన బాధ్యతలను ఆలోచనలను ఒక్కసారి వాళ్ళ మాటలను వీళ్ల మాటలను పక్కన పెడితే తాను ఏదైనా సాధించటానికి ధనవంతుల ఇళ్లలో పుట్టిన వాళ్ళ కంటే కూడా ఇలా మిడిల్ క్లాస్ లో పుట్టిన వాళ్లే గొప్ప వ్యక్తులు అవుతారు, గొప్ప స్థానానికి వెళ్తారు. కానీ బాధ్యత, విలువలు, మాటలు, గౌరవాలు అని చెప్పి కొన్ని వీళ్ళని అడ్డుకుంటాయి. డబ్బు సమస్య వీళ్ళని ఆపేస్తూ ఉంటాయి. వీటన్నింటిని అధిగమించి ఒక్కసారి ముందు అడిగి వేస్తే వీళ్ళని దాటటం ఎవ్వరి వల్ల కూడా కాదు. మిడిల్ క్లాస్ లో పుట్టడం నీ తప్పు కాదు, కానీ నేను మిడిల్ క్లాస్ అనుకుంటూ ఇలా అన్నింటికీ భయపడి నువ్వు దేనికి ముందడుగు వేయకపోతే అది నీ తప్పు అవుతుంది. నీ నిర్ణయమే నీ రేపటి భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కాబట్టి ఎప్పటి నుంచైనా సరే మిడిల్ క్లాస్ లో పుట్టాను, ఇలా బాధ్యతలు, అవమానాలు, మాటలు అనుకుంటూ కూర్చోకుండా మీకు ఏది చెయ్యాలనిపిస్తుందో, మీ పవర్ ఏంటో, మీ స్కిల్స్ ఏంటో వాటిని ఉపయోగించి నువ్వు ఏది చేయగలవో వాటి మీద ఫోకస్ చేసి ముందుకు వెళ్ళండి. ఎవరి గురించి ఆలోచించకండి. పుట్టడం మిడిల్ క్లాస్ లో పుట్టావు, కానీ నువ్వు చచ్చేదాకా కూడా అదే మిడిల్ క్లాస్ లో ఉంటే అది నీ తప్పే.
మరి ఈ విషయం మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కమెంట్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.